మంగళాకారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా నోడ కరణెందగిత నొడగూడుననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదేయరయన్. ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి విదురుడు పలుకుతున్నటువంటి హితవాక్కులలో తరువాత చెప్పినటువంటి విశేషం. నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా. మున్నీరు అంటే సముద్రం, నడవడి అంటే ప్రవర్తన అనేటటువంటిది, ఆచారము అనేటటువంటిది ఒక మహాసముద్రం లాంటిది. దానికి అంతు దరి ఏం ఉండదు. మనిషి ఆఖరి శ్వాస వరకు కూడా గౌరవం దీని చేత పొందుతాడు అంటే కేవలముగా నడవడి వలన పొందుతాడు. ఎన్ని తెలిసున్నవాడు అన్నదానికన్నా ఎంత ఆచరిస్తాడు అన్నదాని చేత గౌరవం ఉంటుంది. అందుకే సీతమ్మ రామాయణం సుందరకాండలో రావణాసురుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది. నీకు తెలియవనుకోవాలా? తెలియదనుకోవడానికి నువ్వు వేదం అంతా చదువుకున్నావు కదా. ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరనుకోవాలా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నువ్వు వినవనుకోవాలా? నీకు ఇన్ని విషయాలు తెలిసున్నా ఏ ఒక్క విషయాన్ని ఆచరించవే. బుద్ధి ఆచారవర్జిత. అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి, పాటించేది ఒక్క విషయం లేదు. విషయాలు తెలిసి ఉండడం మనిషిని రక్షించదు. విషయం తెలుసుకోవడం దేనికి అంటే ఆచరించడానికి. తెలుసున్న ఒక్క విషయాన్నైనా త్రికరణ శుద్ధిగా ఆచరించిన వాడెవరో వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అన్నీ తెలుసున్నా ఏది ఆచరించని వాడు ఎవరు ఉంటాడో వాడు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి కారణమవుతాడు. అందుకే ఒక ముతక సామెత వచ్చింది లోకంలో. అన్నీ తెలిసిన్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని. దానికి కారణం ఏమిటి అంటే అన్నీ తెలిసిన్నవాడికి అమావాస్య మరణం అన్న మాటకి కారణం ఏమిటంటే ఆయనకి అన్నీ తెలుసు కానీ ఆయన ఏం ఆచరించడు. ఏమీ తెలియనివాడు పాపం, ఆయనకి ఏం చదువుకోలేదు, ఆయనకేం తెలియదు, కానీ ఆయన అంతరాత్మ ప్రబోధంతో ఏది మంచో అదొకటే పాటిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదువుకోవడం ప్రధానమా, చదువుకోకుండా ఉండడం ప్రధానమా అంటే చదువుకోవడమే ప్రధానం. చదువుకోకుండా ఉండమని చెప్పడానికి వీల్లేదు. కానీ చదువుకోవడం ఎంత ప్రధానమో అంతకన్నా ప్రధానమేది అంటే ఆచరించడం. ఆచరణకి పనికి రాకుండా కేవలం వినడం ఎందుకు కొరగానటువంటి విషయం. కాబట్టి ఆచరణ అన్నదానికి అంత ప్రాధాన్యత ఉన్నది సుమా. రాముడు శ్రీరామాయణంలో సీతమ్మతో మాట్లాడుతూ అయోధ్యకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమీవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. చారిత్రమీవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం. కులీనమకులీనం వా వీరం పురుషమానినం. వాడు ఏ వంశంలో పుట్టాడు, ఎంత గొప్ప కులంలో పుట్టాడు, ఎన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టాడు, దీని వలన గౌరవిస్తారా? కులీనం వా, ఏమీ చదువుకొని ఇంట్లో పుట్టాడా, దాని వలన కాదు గౌరవం. లేకపోతే వీరం పురుషమానినం, ఆయన బాగా గొప్ప వీరుడా. వీర అన్న మాట మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. వీరుడు అంటే అన్ని వేళలా యుద్ధం చేసేవాళ్ళు ఒక్కళ్ళే వీరుడు కాదు. మహాజ్ఞానులైన వాళ్ళని కూడా వీర అన్న శబ్దంతో కలిపి పలుకుతారు. అందుకే మహావీరులైనటువంటి వాళ్ళకి మాత్రమే, అంటే జ్ఞానమునందు పరాక్రమమునందు కూడా అపారమైనటువంటి ఉన్నత స్థితి ఎందు ఉన్నటువంటి వాళ్ళ పూజలలో కొన్ని ప్రత్యేక పదార్థాలు వాడతారు. తమలపాకుతో పూజ ఒక్క స్వామి హనుమకే ఉంది. ఎందుకని అంటే పరాక్రమమునందు తిరుగులేదు, జ్ఞానమునందు తిరుగులేదు, రెండిటి యందు ఆయన సమున్నత స్థాయిలో ఉంటారు. అందుకే తమలపాకు పూజ అందుకుంటారు. అలాగే సింధూర పూజ, గణపతి అందుకుంటారు, ఆంజనేయ స్వామి అందుకుంటారు. ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండమా ఖండలాదిసురనాయక బృందవంద్యం అని. ఆ గండస్థలం సింధూరంతో అలదబడి ఉంటుంది విఘ్నేశ్వరుడికి.
సింధూర పూజ అందుకుంటారు. కాబట్టి వీరం పురుషమానినం, ఆయన ఏ వంశంలో పుట్టాడు, ఆయన ఎంత గొప్ప జ్ఞానము కలిగినవాడు, ఎంత వీరుడు అన్నదానికన్నా కూడా చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం, ఆయన గౌరవించదగ్గవాడా కాదా అంటే ఏది ప్రమాణముగా తీసుకోవాలి. చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రము అంటే నడవడి, నడవడి అంటే అనుష్ఠాన పర్యంతములోనికి వచ్చినటువంటి ఆచారం. తెలుసుకున్న విషయాన్ని ఆయన ఎంతవరకు ఆచరణ చేస్తూ ఉంటాడు, ఆ ఆచారమునందు పాటించగలిగితే, విషయాన్ని అనుష్ఠానంలోకి తీసుకురాగలిగితే అటువంటి వాడు సర్వకాలములయందు సర్వదేశములయందు కీర్తికి పూజనీయతకి అర్హతని పొందుతాడు, పూజింపబడడానికి అర్హతని పొందుతాడు. కాబట్టి కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం అంటాడు రాముడు. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే, విదురుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితోటి, నడవడి కదా అంత గొప్పది, నడవడి అంత గొప్పదైతే దాన్ని మున్నీరు సముద్రంతో పోలుస్తున్నాడు. ఎందుకని అంటే ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఆచరించడం అనేటటువంటిది సముద్రం లాంటిది, దానికి అంతేం ఉండదు. ఇంకా ప్రతి విషయంలో ధర్మం కోసం వెంపర్లాడిపోయేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మంది ఉంటారు. అంత ధర్మాచరణ చేసేటటువంటి మహాత్ములు ఉంటారు, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా ఉండదు. కాబట్టే అంత ధర్మాచరణం చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు పరమసత్యములవుతాయి, వాళ్ళకి సమస్తము ద్యోతకములవుతాయి. కాబట్టి ధర్మాచరణము అంత శక్తివంతమైనది. ఈ ధర్మాచరణము మున్నీరైతే, సముద్రమైతే, ఆ నడవడి అన్నది ఎంత కష్టం. దానికి మళ్ళీ ప్రాణప్రదమైనది, ఆ నడవడిని కాపాడగలిగినది, నడవడియందు మనిషి ఊంచుకోవడానికి ప్రధానముగా కారణమైనది ఏది అంటే సత్యమును పలుకుట. కాబట్టే నడవడియను మున్నీటం గడవంబెట్టంగా ఓడకరణెందగితానొడగూడు ననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదేయరయం. ఆ నడవడి అనే దానికి సముద్రం లాంటిదైతే, ఆ నడవడి అనబడేటటువంటి సముద్రమునందు ప్రయాణమునకు అత్యంత ఉపకరించేటటువంటి సాధనము తెప్ప, ఓడ, నౌక, పడవ. అదే సత్యము. అంటే ఎవరు సత్యమునందు ఊంచుకుని ఉన్నాడో వాడు ఎప్పుడూ కూడా ఈ నడవడి అనేటటువంటి విషయంలో ధర్మాన్ని విడిచిపెట్టి ఉండడు. అందుకే సత్యాన్ని పలకడం అనేటటువంటిది ధర్మాచరణమునకు అత్యంత ప్రధానమైన విషయం. సత్యాన్ని పక్కన పెట్టేస్తాను అంటే అసలు ఆచరణ కుదరదు. సత్యముతో ధర్మము కూడి ఉంటుంది, రెండూ కలిసి ఉంటాయి. రెండిటిని విడతీసి చూడడం సాధ్యం కాదు. అందుకే రామచంద్రమూర్తే ఒక చోట ఒక మాట అంటాడు, వెనక్కి వచ్చేసి మళ్ళీ రాజ్యం తీసుకోమని చెప్తే వశిష్ఠాదులు, నేను మాటిచ్చినది ఎవరికి అరణ్యవాసం చేస్తానని? మా తండ్రి గారికి. మా తండ్రి గారు లేరుగా, శరీరం విడిచిపెట్టారు. ఆయనకిచ్చిన మాట నేను ఎలా వెనక్కి తీస్తాను అన్న మాట మీద నిలబడవలసిందే. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్యమే ఈశ్వరుడు. ఆ సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. సత్యమును పలికేటటువంటి వాడెవరు ఉంటాడో వాడిని ఎప్పుడూ లక్ష్మి విడిచిపెట్టదు, ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి, సర్వము సత్యమును ఆశ్రయించి ఉన్నాయి. సత్యాన్నాస్తి పరమం పదం, సత్యము కన్నా పరమపదము లోకమునందు ఇంకొకటి లేదు. కాబట్టి సత్యమును పట్టుకోకపోతే ఆచరణ కూడా పోతుంది వెంటనే. ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇది ఎవడు చేస్తాడలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇది ఇలా చేయకపోయినా పర్వాలేదండి అనాలి. అంటే ఇప్పుడు అసత్యమును ఆశ్రయించి ఆచారము భ్రష్టమైపోతుందా లేదా? కాదండి ఇది ఇలాగే చెయ్యాలి అన్నాను అనుకోండి, అప్పుడు రెండు విషయములు అందులో ఉంటాయి, మీరు బాగా గమనించవలసి ఉంటుంది సుమా. ఒకటి ధైర్యము,
రెండు, అది అలా పాటించడం విషయంలో ఆయనకి సందేహం లేదు, అంటే వదిలిపెట్టడం. ధైర్యం ఎందుకు అంటే చెప్పేటప్పుడు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి తప్ప అడిగిన వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పకూడదు ఎప్పుడు. దానికి ధైర్యం కావాలి. ఎందుకని అంటారేమో, ఒక్కొక్కసారి చాలా పెద్దలైన వారు ఒక విషయం అడిగారనుకోండి, ఇది ఇలా చెయ్యాలా అండి అన్నారు. పర్వాలేదండి, చేయకపోయినా పర్వాలేదు అన్నారనుకోండి. ఎందుకు అలాగే చెయ్యాలండి అంటే ఆయన ఏమైనా బాధపడతారేమోనని, అక్కర్లేదండి అన్నారనుకోండి. ఇప్పుడు ఆయనకేమీ దోషం రాదు, మీకు దోషం వస్తుంది. ఎందుకని? మీరు చెప్పిన అసత్యము వలన ఆయన ఆచారం పోయింది, ఆయన ఆచరణ పోయింది. ఎందుకని? ఆయన నమ్మాడు మిమ్మల్ని. మీరు చెప్పింది సత్యమని, మీరు అసత్యం చెప్పరని, మీరు చెప్పిన దాన్ని బట్టి తాను నడవచ్చని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మీ అసత్యము వలన అవతలవాడి ఆచారం పోయిందా? మీరు ఎప్పుడైతే ధైర్యం లేకుండా పోయి అసత్యం చెప్పారో మీ ఆచారం పోయిందా? మీరు చెప్పవలసింది చెప్పడం పోయిందా? మీ ఆచారము భ్రష్టమైంది, అవతల వారి ఆచారము భ్రష్టమైంది. ఆచారము భ్రష్టమైన నాడు ధర్మము భ్రష్టమైపోయింది. ఇప్పుడు ధర్మమునకేది ఆధారమైంది? సత్యం ఆధారమైంది. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకుని ఉండాలి. సత్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటానంటే కుదిరే విషయం కాదు. అవి రెండు ఎలా ఉంటాయంటే రెండు కాళ్ళలా ఉంటాయి. మనిషికి రెండు కాళ్ళు ఉంటాయి. నడిచాడు అన్నాను అనుకోండి, ఏం చేయాలి? ఒక కాలు మీద బరువు ఉంచుకుని ఒక కాలు ఎత్తి ముందుకు పెట్టాలి. మళ్ళీ ముందుకెళ్ళిన కాలు మీద బరువు ఉంచుకొని రెండవ కాలు తీసి ముందుకు పెట్టాలి. ఒక కాలు లేదనుకోండి, నడవగలడా? నడవలేడు, కదలిక లేదు. సత్యమును పట్టుకోని ధర్మము కానీ, ధర్మమును పట్టుకోని సత్యము కానీ లోకమునందు నిలబడవు. అవి రెండూ ప్రమాదాన్ని తీసుకొస్తాయి. దానికి రామాయణమే ఉదాహరణ. కైకమ్మ ఏం చేసింది? సత్యాన్ని పట్టుకుంది. నాకు ఎప్పుడో వరాలు ఇచ్చావు కదా, అవి ఇప్పుడు తీర్చండి. దశరథ మహారాజు గారు తాను మాటిచ్చాడు రాజ్యం ఇస్తానని భరతుడికి. ఒకానొకప్పుడు నిజానికి కేకేయరాజుకు మాటిచ్చాడు. ఇప్పుడు సత్యాన్ని వదిలి పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం కదా అని ధర్మాన్ని పట్టుకున్నాడు. సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నాడు దశరథ మహారాజు. ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకుంది కైకమ్మ. కైకమ్మ కోరిక తీరలేదు, దశరథుడి కోరిక తీరలేదు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, భరతుడికి పట్టాభిషేకము జరగలేదు. సత్యమును వదిలిన ధర్మము, ధర్మమును వదిలిన సత్యము ఉంచుకో. సత్యధర్మములు రెండూ కలిస్తే అది నడక, ప్రస్థానం. అది ఎక్కడికి ప్రస్థానం? ఆ నడక ఎక్కడికి వెళుతుంది? ఈశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. దీని యందు వైక్లభ్యము కలగకూడదు. సత్యమును ప్రధానం చేసుకుని ధర్మము నడవాలి. మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. అబ్దుల్ ఖాదిర్ అని మహమ్మదీయ మతంలో ఆయన ఒక గొప్ప గురువు, ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు. ఆయన ఒకప్పుడు ఆవుల్ని మేపుతున్నాడు, చిన్నపిల్లాడు. ఆవుల్ని మేపుతూ కూర్చుంటే ఒక ఆవు అకస్మాత్తుగా ఆయన్ని చూసింది. మేము ఆవులం, గడ్డి తింటాం, నువ్వు మనిషివి, నువ్వేం చేస్తున్నావు? మేం గడ్డి తింటే నువ్వు కూర్చుంటున్నావు, మేం గడ్డి తినడం అయిపోతే సాయంకాలం ఇంటికి తీసుకెడుతున్నావు. ఇందుకేనా మనుష్య జన్మ? ఇంతకన్నా ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగింది. అతనికి చెమట పట్టేసింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న వేసింది ఆవు. అది గడ్డి తింటోంది, నేను కాపలా కూర్చున్నా, సాయంకాలం అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళా. ఇందుకా మనుష్య జన్మ? ఇంకా ఇంతకన్నా సాధించవలసింది ఏమైనా ఉందా అని ఆయనకి ఒక పెద్ద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మళ్ళీ ఆవును అడిగితే మాట్లాడలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ భయంతో ఏదో తట్టింది, ఇది కాదు నేను జీవితంలో చేయవలసిందని పరిగెత్తకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి మేడెక్కేశాడు. ఎందుకు ఎక్కేశాడంటే దానికి ఏం కారణం లేదు, మేడెక్కేశాడు. మేడెక్కితే అరాఫత్ పర్వత శ్రేణి నుంచి కొంతమంది హాజ్ యాత్రికులు వెళ్ళిపోతున్నారు. ఆయన చూశాడు, ఓ వీళ్ళు ఒక సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతున్నారు హాజ్ యాత్రకి, నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాను అనుకున్నాడు. అనుకుని నేను కూడా మత సిద్ధాంతాన్ని తెలుసుకుంటాను, సత్యమునందు ఊంచుకుంటాను, ఆవుని మేపడం కాదు అని గబగబా వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. ఆవిడంది, ఏమిరా నాయనా అంది. అమ్మ, మనుష్య జన్మకి ప్రయోజనము ఆవుని మేపడం ఒకటే కాదు. కాబట్టి అమ్మ, నేను ఆవుల్ని మేపడం కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి అదిగో అరాఫత్ పర్వతాల నుంచి హాజ్ యాత్రకి వెళ్ళిపోతున్నారు బృందం, వాళ్ళు దూరంగా వెళ్ళిపోకుండానే నేను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆవిడంది, నేను గర్వపడుతున్నాను రా, సత్యాన్ని తెలుసుకోవాలన్న కొడుకు నా కడుపున పుట్టాడు, శుభమస్తు.
శ్రీరస్తు అవిఘ్నమస్తు, నువ్వు నీ జీవితంలో అనుకున్న సంకల్పాన్ని సాధించాలి. కానీ నాన్న ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మ చెప్పిన మాట అని. నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ భక్తిని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ గురువుని పట్టుకోవాలనుకుంటున్నావో, గురువు చెప్పినది ఏది ఆచరించి ఈశ్వరుణ్ణి చేరాలనుకుంటున్నావో దానికి ప్రధానము సత్యము సుమా. సత్యమునకు ధైర్యము కావాలి. యుద్ధమునకు కావలసిన ధైర్యం కన్నా సత్యమునకు ధైర్యం ఎక్కువ కావాలి. ధైర్యముతో సత్యమును పట్టుకో. అలాగేనమ్మా అన్నాడు. ఆవిడంది, మీ నాన్నగారి ఆస్తిలో, ఇప్పటికున్న ఆస్తిలో నీ వాటా నీకు ఇచ్చేయాలి. మీ నాన్న వచ్చే వరకు కూడా నీ నాగమన్నం, ఇంత గొప్ప కోరిక పుట్టింది, నీ వీగిపోవడానికి వీల్లేదు, వెళ్ళిపో, వెళ్ళిరా అనలేదు. రామాయణంలో గచ్చతాత యథాసుఖం అంటుంది సుమిత్ర, వెళ్ళిపో రాముడితో అంటుంది. అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంటుంది. రామం దశరథం విద్ధి, రాముడు దశరథుడు అనుకో, సీతమ్మ లక్ష్మీదేవి నేననుకో, అమ్మనుకో, అయోధ్య అడవి అనుకో, అడవి అయోధ్య అనుకో, వెళ్ళిపో అంటుంది. వెళ్ళిరా అంద ఈశ్వరుడితో కలిసి వెళ్ళిపోవడమే. అలా ఖాదీర్ తల్లి ఏమందంటే, వెళ్ళిపో, కానీ మీ నాన్న యొక్క ఆస్తిలో వాటాగా నీకు 40 బంగారు నాణెములు వస్తాయి, నీ కోటు లోపల పెట్టి కుట్టేస్తా 40 బంగారు నాణేలు, వెళ్ళిపో అంది. గబగబగబ 40 బంగారు నాణేలు గుండీలు కుట్టించినట్టు కుట్టించింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ హాజ్ యాత్రికులతో కలిసిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా దారి దొంగలు ఎదురొచ్చారు. వచ్చి అందరినీ దోచుకుంటున్నారు. దోచుకుంటుంటే అందరూ తలకొక దిక్కుకి పారిపోయారు. ఇతను ఒక్కడు నిలబడ్డాడు. అమ్మ చెప్పింది కదా ధైర్యం అని. గురువుని ఆశ్రయించి భగవంతుణ్ణి వెతుక్కోవడానికి వెళ్తున్నవాడిని దేనికి భయపడాలి నేను? అలాగే నిలబడ్డాడు. ఒక దొంగ గుర్రం మీద ఆగి అన్నాడు, ఏరా పిల్లడా, నీకు భయం లేదా, నువ్వు పారిపోవా అన్నాడు. నేను పారిపోను, నాకు భయం లేదన్నాడు. ఏం నీ దగ్గర ఏం లేదా అన్నాడు. లేకే 40 బంగారు కాసులు ఉన్నాయన్నాడు. ఆ దొంగ నవ్వి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ దొంగల నాయకుడికి చెప్పాడు, అందరినీ దోచుకున్నారు, అందరూ ఏడుస్తూ పోయారు, ఈ పిల్లాడు ఒక్కడే నించున్నాడు నవ్వుతూ, వాడి దగ్గర 40 బంగారు నాణెములు ఉన్నాయటండి, వాడికి భయం లేదుట అన్నారు. ఆ దొంగల నాయకుడికి ముచ్చటేసింది ఈ పిల్లాడిని చూస్తే. గబగబా గుర్రం మీద వచ్చి, ఎరా నీ దగ్గర 40 బంగారు నాణెములు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు. ఏవిరా అన్నాడు. కోటిల విప్పి చూపించాడు. ఇగో బంగారు నాణెములు అన్నాడు. ఒరే మేము దొంగలనరా, అందరివి దోచుకోవాలా, పారిపోవాలి, లేవని చెప్పాలి, ఉన్నాయని కోటెత్తి చూపించేమిట్రా 40 బంగారు నాణెములు అన్నాడు. ఆయన అన్నాడు, సత్యము చెప్పడానికి ధైర్యము కావాలని మా అమ్మ చెప్పింది, నువ్వు దొంగవైతే బంగారు నాణెములు దోచుకుంటావు, అంతకన్నా ఏం చేస్తావు? సత్యము చెప్పడానికి ధైర్యంతో నిలబడతాను తప్ప నీ దగ్గర 40 బంగారు కాసులు పోగొట్టుకోవడానికి పిరికితనాన్ని పొందాను. ఏం చేస్తావు? పట్టుకుపోతావు అంతేనా? పట్టుకుపో, మా అమ్మకి ఇచ్చిన మాట తప్పనన్నాడు. వెంటనే దొంగల నాయకుడు గుర్రం మించి దిగి ఏడిచాడు, కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ఏడిచి ఆ పిల్లాడి కాళ్ళ మీద పడ్డాడు. ఒరే నువ్వు మీ తల్లిని మోసగించలేదురా, మీ అమ్మకి ఏ మాట ఇచ్చావో దానికి నిలబడ్డావు, అమ్మ చెప్పింది కానీ నిలబడద్దు, సత్యము కొరకు నిలబడ్డావు ధైర్యంగా. ఇలా మేము మా అమ్మ మాటకి నిలబడాలా, నాన్న మాటకి నిలబడాలా, గురువు మాటకి నిలబడాలా, దేశం కోసం నిలబడాలా, ధర్మం కోసం నిలబడాలా, మా బ్రతుకంతా మోసం. మేము ధైర్యం ఏమిట్రా, మేము పిరికి వాళ్ళం, మాకు ధైర్యం లేదు సత్యం కోసం, ఇంకొద్దు మాకు ఈ జీవితం, ఇదంతా దేశానికి పంచిపెట్టేస్తున్నాం ఈ ధనాన్ని, నీతో కలిసి మేమందరం కూడా సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చేస్తాం, మమ్మల్ని అందరినీ శిష్యులుగా స్వీకరించు, నువ్వు చిన్నవాడివి అయినా మాకు నువ్వు గురువు అన్నారు. ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. అబ్దుల్ ఖాదిర్ చరిత్ర అని కలాం గారికి చాలా ఇష్టం ఈ విషయం. కలాం గారు తరచుగా ఉటంకిస్తుండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో మహమ్మదీయ మతంలో ఆయన చాలా గొప్ప గురువు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మౌలికమైన సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కడా విభేదం ఉండదు. ఆచరణకి సంబంధం వచ్చేటప్పటికీ నిజంగా మీరు ఆలోచన చేస్తే ప్రతి మనుష్యుడికి కూడా అన్వయమయ్యేటటువంటి సిద్ధాంతం ఏది ఉంటుందో దాన్ని పరమ విశాల హృదయంతో ఉటంకించాడు విదురుడు. పట్టుకోవడానికి మనకి చిత్తశుద్ధి ఉండాలంతే. కాబట్టి నడవడియను మున్నీటం గడవం బెట్టంగా నోడ కరణెందగితా నొడగూడుననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదే ఎరయన్. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు, ఏమంటే అంటే మీ ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అబద్ధం ఆడకూడదా, అసలు జీవితంలో నోటి వెంట అబద్ధం అన్నది రాకూడదా
అంటే మీరు ఒకటి బాగా పట్టుకోవాలి, ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ధర్మం తేలికగా ప్రతిపాదించడానికి వీలుగా ఉంటుంది, ఇటువంటి విషయాలను ఆధారం చేసుకుని ప్రతిపాదించవచ్చు. కానీ ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవడానికి కొంత పరిణతి అవసరం అవుతుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని పరిశీలించండి. ఒకప్పుడు రామాయణంలో ఏమైందంటే, సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ బయలుదేరి వచ్చారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చిన ఒకే ఒక వానర వీరుడు వచ్చి ఎంతో కష్టపడి రాత్రంతా అన్వేషణం చేసి తెల్లవారుజామున సీతామాత దర్శనం చేసి రావణుడు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత తల్లి దగ్గరికి వచ్చి, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా, నీ దుఃఖం పోయిందమ్మా ఇవాళతో, ఇదిగో నేను రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని నీకు ఇస్తున్నాను అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతుండగా ఈ రాక్షస స్త్రీలందరూ లేచారు. ఆయనేమో అశోకవన భంజనం చేశారు. వెళ్ళి రావణాసురుడితో చెప్పాలి, ఎవరో వానరుడు ఆ అశోకవనాన్ని భంజించాడని. వాళ్ళు వెళ్లే ముందు సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ నీతో ఓ కోతి పిల్ల, ఎందుకని? పెద్ద కోతిగా లేరు ఆయన. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అని వాల్మీకి మహర్షి రామాయణంలో. కేవలము అంగుష్టమాత్రంగా బొటన వేలంత పిల్లలా ఉంది కోతి పిల్ల రూపం, అలా ఉన్నారు. ఆ కోతి పిల్ల నీతో కిచకిచలాడింది కదా, ఆ కోతి పిల్లే తర్వాత పెద్ద రూపాన్ని ధరించి అశోకవనాన్ని భంజించింది. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి సంశయ అంది. ఏమో వచ్చినవాడెవరు? పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ రాజ్యంలో వచ్చినవాడెవరో మీకు తెలియాలి అంతే. పాము పాకుతోంది అనుకోండి, పాము అలా పాకుతోంది కదా, శరీరం అంతా కదులుతోంది కదా, లాగదు కదా, ముందు నుంచి వెనక్కి లాకుతూ వెళ్ళదు కదా శరీరాన్ని, ఏదో రైలు బండిలాగా. పాము కాళ్ళున్నాయా అని అడిగారు అనుకోండి, అది పాకుతుండగా నేను వెళ్ళి తిరగేసి చూడనా? పాముకి కాళ్ళు ఉన్నాయో లేవో, ఎందుకంటే కొన్ని కాళ్ళు విచిత్రంగా ఏమిటంటే ఒకప్పుడు కనపడతాయి, ఒకప్పుడు కనపడవు. అలా కూడా ఉంటాయా అంటారేమో. విమానం చక్రాలు దిగినప్పుడు కనపడతాయి, పైకి వెళ్ళినప్పుడు లోపలికి పోతాయి. పైకి వెళ్తున్నప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయంటే లేవు, కిందకు వచ్చినప్పుడు చక్రాలు లేకపోతే ఎలా దిగింది? కనపడతాయి చక్రాలు. అప్పుడు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా చెప్పాలి, సత్యంగా చెప్పాలంటే పైకి వెళ్ళిన తర్వాత దాంట్లోకే లాగేస్తామండి, దింపేటప్పుడు మాత్రం చక్రాలు బయటికి తీస్తాం అని విమానం నడిపే ఆయనే చెప్పాలంతే. అలా పాము కాళ్ళున్నాయా లేవా అంటే పాముకే తెలియాలి, మీ ఊళ్ళోకి వచ్చిన వాడెవరో మీకే తెలియాలని. అబద్ధమా కదా? ఆవిడికి తెలియదు హనుమ ఎవరో, ఎందుకు వచ్చారో తెలియదు, ఉంగరం ఇచ్చారని తెలియదు, మీకే తెలియాలి నాకేం తెలుసు అంటే చెప్పకపోవడం అబద్ధమే కదా. మరి సీతమ్మ అబద్ధం ఆడిందా లేదా రామాయణంలో అంటే మీకు మొహమాటం చెప్పడానికి. ఏమంటాడో రామాయణం కదా, సీతమ్మ అబద్ధం ఆడిందంటే మళ్ళీ లేనిపోను గొడవ, ఏమంటాడో నించోపెట్టి ఇప్పుడు పెద్ద చర్చ మొదలెడతాడో ఏమిటో మీకు అనుమానం. మీకు ఎవరికి అనుమానం అక్కర్లా, నేనే చెప్తున్నా ఆవిడ అబద్ధం ఆడింది. ఎందుకంటే అందులో పెద్ద అనుమానం ఏముందండి? అనుమానం ఉందా? ఆడిందా? అబద్ధమేనా? ఖాయమా? అబద్ధమేట. మరి సీతమ్మ అబద్ధం ఆడచ్చా? మరి సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రత అని రామాయణానికి పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. మరి సీతమ్మ అబద్ధం ఆడితే ఎలా చెల్లుతుంది? అంతటి మహాపతివ్రత. అది ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మమర్థమైనంత తేలికగా ధర్మ సూక్ష్మం అర్థం కాదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి చిన్న ధర్మాన్ని తప్పుతారు. అప్పుడు అది పెద్ద ధర్మాన్ని నిలబెట్టడమే అవుతుంది తప్ప ధర్మాన్ని తప్పడం అవ్వదు. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పేసింది అనుకోండి, అవునండి ఆయన పేరు హనుమండి, ఆయన వానరుడండి, ఆయన సుగ్రీవుని యొక్క సచివుడండి, మా ఆయన పలుపుని వచ్చాడండి, ఇదిగో చూశారా నాకు ఉంగరం తెచ్చాడండి, నేను అబద్ధం ఆడకూడదండి నిజం చెప్పేశానండి, ఆయన్ని పట్టుకుని ఆయన కంఠం కోసేశారనుకోండి, అది సాధ్యం కాని విషయం. అసలు చెప్తున్నా, ఇప్పుడు తనని ఆశ్రయించి తన కొరకు తన రక్షణ కొరకు బయలుదేరి వచ్చిన ఏకైక వీరుడు ఆ రాజ్యం మొత్తం మీద
తన కోసమని అంత కష్టపడి తన భర్త పనుపున వచ్చినటువంటి వీరుడి యొక్క గుట్టుమట్లు చెప్పి ఆయనకి ప్రాణహాని కల్పించడం కన్నా ఒక అబద్ధం చెప్పి ఆయన ప్రాణములను కాపాడడం, ఒక వ్యక్తి ప్రాణములను కాపాడడం పెద్ద ధర్మం. అందుకే ప్రాణములను నిలబెట్టడం అనే పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఓ చిన్న అధర్మాన్ని చేసినా అది అధర్మం కిందకి రాదు, అసత్యం కిందకి రాదు, సత్యం కిందకి వెళ్ళిపోతుంది. అది ధర్మ సూక్ష్మం. పోని ఇక్కడంటే హనుమానుడికి ఉపకారం చేశారు. నాకు ఆవిడికి ఉపకారం చేశారు కాబట్టి ఆవిడ చెప్పారేమోనండి అంటారేమో. దేవీ భాగవతంలో ఇంకో విశేషం ఉంది. నేను ఇప్పుడు మొత్తం ఉపాఖ్యానం చెప్పడం కుదరదు, కానీ సత్యతపసుడు అని పిలిచేవారు ఒక ఆయన్ని. ఆయనకి ఏమీ రాదు నిజానికి. ఆయన ఓ రోజున చిన్న పాకలో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఒక వేటగాడు ఒక అడవి పందిని తరుగుతున్నాడు. తరుగుతూ బాణం వేశాడు. అది దాని యొక్క ప్రాణస్థానమునందు గుచ్చుకుంది. పెద్ద అరుపు అరుస్తూ నెత్తురోడిపోతూ ఆయన నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉన్నాడు, ఏదో ఆలోచిస్తూ. ఆ పంది లోపలికి వచ్చింది. ఒక్కసారంత పంది బాణం నిత్తురు నోరు తెరిచి దాని అరుపు చూశాడు. లేచి నిలబడి అనుకోకుండా ఆయన నోటి వెంట సారస్వత బీజం వచ్చింది, సరస్వతీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆ పంది పక్కనున్న పొదలోకి వెళ్ళి దాక్కుంది. వెనకాతలే వేటగాడు వచ్చాడు. వచ్చి ఏమండే ఇక్కడ పంది ఒకటి పరిగెత్తుకొచ్చింది, అది ఎక్కడుంది అని అడిగాడు. నిత్తురు కనపడుతోందిగా, అది ఎక్కడ దాక్కుంది అని అడిగాడు. అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు, ఇంకా చంపేద్దామని. ఈయన అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్యతి పునః అన్నాడు. ఒరే నాయన, చూసినవి చెప్పవు, చెప్పినవి చూడలేదు, ఎందుకు అన్ని మాటలు అడుగుతావు? ఆ పందే దొరికిందా, ఇంకోటి వెతుక్కో. ఈ పిచ్చాయని చెప్పింది ఏమిటో అర్థం కావట్లేదు, పందిటి రాలేదేమో అని ఆయన వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది. పంది సుందరకాండలో సీతమ్మకి హనుమ ఉపకారం చేసినట్టు చేసిందేం కాదుగా. కానీ ఆయన యాపశ్యతి నసాబ్రుతే, చూసిందేది కన్ను చూసింది, పంది ఇలా వెళ్ళిందని. ఇలా వెళ్ళింది అని చూసినటువంటి పందిని చూసింది కన్ను. ఆ కన్ను చెప్తుందా? చెప్పలేదు. ఎవరు చెప్పాలి ఇలా వెళ్ళిందని? నోరు చెప్పాలి. నోరు చూసిందా? నోరు చూడలేదు. యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకు అడుగుతావు? కింపృచ్యతి పునః, ఎందుకురా అన్ని మాటలు నన్ను అడుగుతావు? ఇంకో పందిని వెతుక్కో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అసత్యం చెప్పాడా, సత్యం చెప్పాడా? అంటే పైకి సత్యమే చెప్పినా అసలు తెలిసినది మాత్రం చెప్పలేదంటే అసత్యం చెప్పాడు. మరి అసత్య దోషం రాలేదా సరస్వతీ కటాక్షం రాగానే? నిజమైన సరస్వతీ కటాక్షం ఏమిటంటే ప్రాణి రక్షణ చెయ్యడం. ఒక ప్రాణి యొక్క ప్రాణం పోకుండా కాపాడాలి. చెప్పేయడం తేలిక, చచ్చిపోయాక ప్రాణం పెట్టగలవా? అందుకే ఒక ప్రాణి రక్షణ కొరకు చెప్పిన అబద్ధం అసత్యం కాదు, సత్యమే అవుతుంది. అందుకే సత్యాన్ని పలుకు అనేటటువంటి మాటలో, సత్యమును అనుష్ఠించు అన్న మాటలో ధర్మసూక్ష్మం ఎరిగి ప్రవర్తించాలి. అలాగని నేను ఏదో ఆ ఉపకారం కోసం అబద్ధాలు చెప్పానండి అని అదే పనిగా అబద్ధాలు చెప్పకూడదు. ధర్మము, ధర్మసూక్ష్మము గుర్తెరిగి సత్యమును ఆలంబనం చేసుకుని ప్రయాణించేవాడు ఎవరుంటాడో వాడు ధర్మభ్రష్టుడు కాకుండా సముద్రతరణం చేసి ఇక పుట్టుక లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి నడవడియను మున్నీటింగడవంబెట్టంగ నోడకరణెందగి తానొడగూడున నిన సత్యము గడచిన గుణమింక నొండు కలదేయరయన్. లోకంలో నడవడి అనేటటువంటి ఒక పెద్ద సముద్రాన్ని దాటడానికి అసలు సత్యము కన్నా గొప్ప నౌక ఇంకొకటి లేదు. ఆ సత్యమును ఎవరు పట్టుకుంటారో వాడికి ఆచరణ ఉన్నది. సత్యమును పట్టుకున్న వాడి వెనక తొందరగా మిగిలిన వాళ్ళు కూడా పెడతారు. ఆ సత్యాన్ని బట్టే ధర్మం కూడా నిలబడుతుంది. ఇందాక నేను మీకు అబ్దుల్ ఖాదిర్ వృత్తాంతం చెప్పాను కదా. సత్యమును నమ్మాడు, సత్యము పక్క ధైర్యము నిలబడింది, అంతే. ఆచరణ అదే వెళ్ళిపోతుంది, అంతే. ఇంకా సత్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటాను, ఆచరణ చేస్తానంటే కుదిరే విషయం కాదు. అందుకే సత్యమును పలుకు. బాగుంది కానండి, మీరన్నీ ఇలాంటి మాటలే చెప్తుంటారు, విదురుడు చెప్తుంటాడు. కానీ సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా? అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో? అంటే ఉంటుంది. ఏమిటో తెలుసా? ప్రారంభంలో ధర్మచట్రంలో ఇమిడిందో లేదో అన్నాను అనుకోండి, ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు.
తేలిక పరీక్ష ఏమిటో తెలుసా? నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో అది చెయ్యి. నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి, అది ఎవరితో పంచుకోలేను, అది పరమరహస్యంగా చేస్తాను. అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేను. అది బయటికి వచ్చిందనుకోండి, నాకేం సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను. అదే అసత్యం నువ్వు ఆడింది. అంతే పరీక్ష. నువ్వు అలా బుకాయించవలసిన పని చేయక అసలు. అప్పుడు ఇంకా ఆ మాలంతా ఎందుకు, ఆ అబద్ధాల మాల ఎందుకు అసలు నీకు? నువ్వు ఏ పని చేస్తావో ఆ పని 10 మందితో చెప్పగలిగేది చెయ్యి. నేను అన్నం తిన్నాను, ఏమిటవుతుంది? ఎక్కడికి వెళ్ళారండి? భోజనానికి వెళ్ళి వచ్చానండి. ఏం చేశారు? ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి. అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా? ఏది చెప్పలేవు నువ్వు, అది నాకెందుకు, అది చేయకు చాలు. ఏది నువ్వు ఇంకొకటికి చెప్పలేవో అది చెయ్యవద్దు. ఏది చెప్పలేవు? చటుక్కున ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసుండి ఎదురుగుండా ఇల్లాలు కింద కూరలు కొనుక్కోవడానికి వెడితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకున్న ఏ గొలుసో పట్టుకొచ్చేసావు అనుకో, అది చెప్పలేవు ఎవరికి. అది నువ్వు మళ్ళీ ఏ కార్యాలయానికో వెళ్ళి ఎదురింట్లోంచి గొలుసట్టుకు వచ్చానండి ఇవాళ, అందుకే ఓ 10 నిమిషాలు లేట్ అయింది అనగలవా? పోనీ ఆ విషయం సభలో చెప్పగలవా? పోనీ ఆ గొలుసు శ్రావణ శుక్రవారం నాడు వేసుకుని అందరికీ చూపించగలవా? అంటే ఏది నువ్వు 10 మందితో పంచుకోలేవో, సాధారణ స్థితిలో నేను మాట్లాడుతున్నది, ఏది నువ్వు 10 మందితో చెప్పలేవో అది నువ్వు చెయ్యకో. దానిని బట్టి సత్యం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ధర్మము దాని ఎందు వచ్చేస్తుందా నీకు తెలియకుండానే అందులోకి ధర్మం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? 10 మందితో చెప్పకుండా చేసేది ఏదో అది సాధారణంగా అధర్మం అయి ఉంటుంది. మీరు ఆలోచించండి. మీరు ఏది చెప్పుకోలేరో అది అధర్మం. అది ఆఖరికి ఏమవుతుందో తెలుసా? మీ పెద్దరికాన్ని కూడా కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రత్యాయాంతికతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. నేను ధర్మాన్ని విడిచిపెట్టి కోట్లు సంపాదించేశాననుకోండి, బోలెడంత సంపాదించా, వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళు వచ్చాయి, పడుకున్నాను. ఓ 16 ఏళ్ళు వచ్చేలో వాడో 20 ఏళ్ళు వచ్చినవాడో మనవాడు వచ్చి దగ్గరికి వచ్చినాయి, తాతగారు మీరు చేసిన ఉద్యోగం ఇది కదా తాతగారు, మీకు నెలకు వస్తే ఓ 70-80 వేలు రావాలి కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు తాతగారు, నాకు చెప్పండి అలా సంపాదించాలనుంది, మీ దగ్గర వాటా వద్దు అన్నాడు అనుకోండి, ఏం చెప్తావు? చెప్తావా? చెప్పగలవా? అప్పుడు బ్రతికి 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి చెయ్యకు. ఏది పంచుకోలేవో, ఏది 10 మందికి చెప్పలేవో దానిని చేయవద్దు. నేను ఏది చేశానో అది ఎవరికైనా చెప్పగలను అంటే దాని అర్థం ఏమిటి? నేను సత్యధర్మముల యందే నిలబడి ఉన్నాను, దానికి దూరంగా జరక్కు. ఏది ఏమైపోని దానికి దూరంగా మాత్రం జరక్కు జీవితంలో. అది తేలిక మార్గం. సత్యమునందు ధర్మమునందు ఊంచుకోవడానికి అది మార్గం. నిజానికి ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి. మీరు ఒకటి బాగా ఆలోచించండి. భగవంతుని యొక్క తత్వమునందు సహజంగా ఏముంటుందంటే సత్యమును మాట్లాడడము మాత్రమే తెలుస్తుంది తప్ప అసత్యం పలకడం ముందు తెలియదు. అసత్యం ఎందుకు పలకడం మొదలు పెడతాడంటే వాతావరణ ప్రభావము చేత అసత్యము పలకడం అలవాటు అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను విశాఖపట్నంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా అవ్వలేదు, ఆ రోజుల్లో నేను ఉంటున్న ఇంటి వాటా పక్క ఇంట్లో ఓ చిన్న పిల్ల ఉండేది. ఓ 8 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటాయేమో ఆ పిల్లకి. నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం కార్యాలయం నుంచి ఆ పాప కూడాను మామయ్య మామయ్య అంటూ నాతో వచ్చేది, లోపలికి వచ్చేది. మా అమ్మగారు నాకు దానికి కూడా తాగడానికి కసిన పాలు ఇచ్చేవారు. ఒక రోజున నేను పాలు తాగుతున్నాను, దాని పాల గ్లాసు పడిపోయింది. పడిపోతే నేనన్నాను, అమ్మ దీని పాల గ్లాసు పడిపోయిందమ్మా, ఇంకొంచెం పాలు దీనికి అన్నాను. అదండి మామయ్య పాల గ్లాసు పడిపోలేదు, నేను పడేశాను అంది. నాకు మతిపోయింది. నేనైతే ఏమంటాను, పాల గ్లాసు పడిపోయిందంటాను. పాల గ్లాసు పడిపోతున్నా, ఎందుకు పడిపోతుంది? అది పడిపోలేదు, నేను పడేశాను. కానీ అబద్ధం అన్నది ఎంత జీర్ణమైపోయి ఉంటుందంటే వయస్సుతో పాటు
నేనే చెయ్యి జార్చుకున్నాను గ్లాసు అనలేను. మంచినీళ్ళు పడిపోయాయా అంటారు. మంచినీళ్ళు ఎందుకు పడిపోతాయి? పడిపోతాయా? అవేం పడిపోవు, నేనే పడేశాను. పొరపాటున నా చెయ్యి తగిలి పడిపోయింది, నేనే గ్లాసు పడేసింది అనగలనా? సాధ్యమా? అంటే అంత బాగా జీర్ణం అయిపోతుంది అబద్ధం. ఆ వాతావరణంలో పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా అలవాటైపోతుంది. అందుకే పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యధర్మముల యందు ఉంచుకోవాలి అంటే వాళ్ళకి తేలిక మార్గం ఏమిటంటే, నువ్వు ఏది చేసినా దాపరికం లేకుండా అందరికీ చెప్పగలిగినటువంటి పని మాత్రమే చెయ్యి. అలా ఏది చెప్పుకోలేవో అది చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళకు అని మీరు చిన్న చిన్న కథలతో మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఊంచుకుంటారు సత్యధర్మముల యందు. అది మనిషి జీవితానికి సంబంధించినదండి. భార్య కూడా నమ్మదు భర్తని. అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది? మనిషిని మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాడిని నమ్మడం. నిజం చెప్పడం ఒక్కటే అలవాటైందనుకోండి, ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి, ఖచ్చితంగా అలాగే ఉండుంటుంది. ఆయన అన్నారంటే అంతే, అది సత్యం. అది మనిషి జీవితం అంటే. అలా అనిపించుకోగలగాలి. ఆయన అలా అబద్ధం ఆడరండి. ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే. అంతేగాని అబద్ధాలు ఆడడం అసలు ఆయనకి అలవాటు లేదు. అనిపించుకోవాలి. ఎవరనాలి? చెప్పినవాడు కాదు, శత్రు అనాలి. అది గొప్ప. ఇప్పుడు నన్ను నమ్మినవాడు అనడం గొప్పే ఉందండి, ఆయన అబద్ధం ఆడరండి అంటారు. నా శత్రు అనాలి, ఆయన అబద్ధం మాత్రం ఆడండోయ్, అది నాకు తెలుసు అనాలి. అది జన్మ అంటే. ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట, వాళ్ళు అబద్ధం ఆడరంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు వాళ్ళు అబద్ధం ఆడరు. ఇది ధర్మరాజు కానీ అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని సత్యమే అంటాడు. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది. అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెడుతుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోనివ్వండి ఈ లోకం నుంచి, వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాల గురించి అలాగే చెప్పుకుంటారు అంతే. అందుకే నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా ఓడకరణెందగితా నడగూడునైనా సత్యము గడచిన గుణం ఇంకా 2 కలదే ఎరయన్. సత్యము కన్నా గొప్ప గుణం ఆచారమనంది ఇంకొకటి ఉన్నదా? ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. ఆలోచించి చూస్తే సత్యము కన్నా గొప్పది ఏముంది ఆచారానికి? దీని విలువ గుర్తు పెట్టుకున్ననాడు జీవితం వినడం దగ్గర కాదు కదండి, ప్రతి క్షణం ఈ సన్నివేశాలు కదులుతాయి. అప్పుడు అబద్ధం ఆడి నిలబడ్డమా, ఏది ఏమైనా నిజమే పలకడమా? అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజం చెప్పినప్పుడు మీరు నింద పొందుతారు. సిగ్గులేదా అలాంటి పని చేయడానికి అంటారు. కానీ అలా అనిపించేసుకుని నాకు దండన పూర్తయిపోయింది, నేను చేసిన తప్పు పనికి దండన పూర్తయింది, ఇక పైన నేను ఆడను, అలా అనిపించుకోవడం ఎంత సిగ్గుచేటో నాకు అర్థమైంది అన్ననాడు మారతాడు మనిషి. కానీ అలా అనిపించుకోవడానికి సిగ్గుంది కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సంస్కారం లేదంటే ప్రమాదం. అది నిలబెట్టుకో. ఇంకింతకన్నా ఏం చెప్పాలండి ఆ శ్లోకం గురించి, ఆ పద్యం గురించి? కాబట్టి అందరం చక్కగా దాన్ని అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తే ఆ పైన పరమేశ్వరానుగ్రహం ఉంటుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.